గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. గల్వాన్ లోయలో ప్రారంభమైన వార్ ఇవాళ ఎక్కడి దాకా వెళుతోంది. ప్రతిరోజు చైనా తన ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. ఇవాళ మాస్కో పర్యటనలో ఉన్న రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పుడు అంతా సానుకూలంగా పరిస్థితి ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ బార్డర్లో ఒక్కో ఇంచు ముందుకొచ్చే ప్రయత్నం చైనా చేస్తోంది. తాజాగా 1 ఇంచు కూడా వదులుకోవడానికి ఇరు దేశాలు సిద్ధంగా లేవు. అయితే 20 మంది భారత సైనికులు బలిదానం చేశారు. అటువైపు ఏం జరిగిందో చైనా ఎప్పుడూ నిజాలు బయటపెట్టదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వదు. స్థలాలు కబ్జా చేసే ఒక రియల్ ఎస్టేట్ దందాకోరులాగా బార్డర్లో కబ్జా చేసే ఆలోచన చైనా చేస్తోందా? కల్నల్ సంతోష్ సహా 20 మంది బలిదానం అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు కవ్వింపులతో చైనా రెచ్చగొడుతోన్న తర్వాత కూడా భారత్ ధీటైన స్థాయిలో సమాధానం ఇస్తోందా అనేది ఒకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పీఓకే ఇష్యూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించి ఇవాళ చైనా చిల్లర సరుకు ట్రాప్లో పడ్డ నేపాల్ దగ్గర బార్డర్ ఇష్యూ, అలాగే చైనా చెప్పినట్టు ఆడుతున్న నేపాల్ చైనా భూవిస్తరణ లక్ష్యము, ఇవంతా దూకుడుగా వాళ్ళు ముందుకెళ్తుంటే ఏ విధానంలో మనం కట్టడి చేయగలుగుతాము? యుద్ధం అనేది కేవలం మాట్లాడుకోవడానికి ఒక మాట 2 అక్షరాల పదమే అయినప్పటికీ అది చాలా పెద్ద వ్యవహారం. అది కావాలని ఎవరూ కోరుకోరు, భారతదేశం అసలు కోరుకోదు. అది కాకుండా ఏ రీతిలో చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయగలం అనేది ప్రైమ్ డిబేట్లో మాట్లాడదాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. గతంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య చైనా విషయంలో కూడా కొంత పొలిటికల్ వార్ ఆఫ్ వర్డ్స్ కూడా నడిచింది. రైట్ పుల్లారావు గారు, నేను అన్నట్టుగా చైనాకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే తాజాగా ఇవాళ చైనా రక్షణ మంత్రుల భారత రక్షణ మంత్రి ఇద్దరు సమావేశం జరిగింది. భారత వైఖరిని బలంగా తెలియజేశామని రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. కానీ చైనా బలగాల చర్యలు అలాగే ఉన్నాయి. అక్కడ వాళ్ళ బలగాల మోహరింపు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఆ దూకుడు అనే ఒక యాటిట్యూడ్ చూపిస్తూనే ఉన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం సరిగ్గా సమాధానం చెబుతున్నామా చైనాకి? కరెక్ట్గానే వాళ్ళతో ఏ రకంగా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తున్నామా? దట్ ఈజ్ మై ఫస్ట్ డౌట్. ఒకటి, చాలా మనకి 74 సంవత్సరాల చరిత్రలో భారతదేశం స్వతంత్రం వచ్చాక ఇది మోస్ట్ సీరియస్ క్రైసిస్. ఇది సరిగ్గా మనం బయటికి రాకపోతే మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. బయటికి రావాలంటే విజయం అని కాదు, డిఫీట్ లేకుండా బయటికి రావాలి, ఓడిపోకుండా బయటికి రావాలి. ఎందుకంటే చైనా మనకంటే చాలా బలం గల దేశం. మనకి పాకిస్తాన్ కూడా ఒక పక్కన ఉన్నది. 3500 కిలోమీటర్లు దాదాపు చైనాతో బోర్డర్ ఉన్నది. మనం 89 నుంచి 2020 వరకు ఒక రకంగా వచ్చాం. కానీ చైనా ప్రతి సంవత్సరం భూమి కొద్దిగా నవలేస్తూ ఉన్నది. మొన్న జూన్ 15 మే నుంచి కొన్ని వేరే సమస్యలు, వేరే ఈకో సిస్టమ్ ఉండటం వల్ల భారతదేశం గట్టిగా స్టాండ్. పుల్లారావు గారు, మిగతాది కంటిన్యూ చేసే ముందు మన మిగతా ప్యానలిస్టులను కూడా పరిచయం చేసుకుందాం ఒకసారి. పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ నేత. ఈ అంశాల మీద బాగా అవగాహన ఉన్న నేత పట్టాభి గారు మనతో ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నేత, వారు కూడా జాయిన్ అవుతున్నారు. టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. పుల్లారావు గారు కంటిన్యూ. సో దేఫో ఈవేళ గవర్నమెంట్ చేసేది చేయగలిగినంత చేస్తుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ మర్చిపోండి, భారత్ గవర్నమెంట్ చేస్తారు. తర్వాత మనకి మంచి ఫారెన్ మినిస్టర్ కూడా ఉన్నాడు, చాలా టాలెంటెడ్ ఫారెన్ మినిస్టర్, సమయానికి సరిపడ్డవాడు కూడా ఉన్నాడు, డాక్టర్ జయశంకర్. ఇవన్నీ ఇలా ఉండగా చైనాకి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా మాస్కోలో కలవగానే తిరిగి వెళ్ళిపోతారు అనుకున్నారా? అది అలా ఉంటుంది. చైనా కనుక ఇప్పుడు తగ్గి వెళ్ళిపోయిందా ఉన్న చోట నుంచి, వాళ్ళకి 1949కి ఈవేళ 75 సంవత్సరాలు ఇంత డిఫీట్ అనేది ఎప్పుడు లేదని మాత్రం మనం భావించవచ్చు. సో వాళ్ళు కూడా బయటికి రావడానికి ఎలా రావాలి? భారతదేశం చెప్పాను కదా, గెలవకపోయినా పర్వాలేదు, ఓడిపోకూడదు, చైనా గెలవాలి. తర్వాత చైనాకి ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో 12 మంది విరోధులు కూడా తయారయ్యారు. అయితే వాళ్ళందరూ మనకు వచ్చి సాయం చేస్తారా? తుపాకులతో చేయవు. కానీ అక్కడ ప్రెషర్ పెడతామే మనకు సాయం. దక్షిణ చైనా సముద్రంలో ప్రెషర్ పెడతామే, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు వచ్చి అక్కడ తిరగటం, జపాన్, ఆస్ట్రేలియా అందరూ బయటికి రావటం, అది ప్రెషర్. నేను విషయం చెప్తున్నా, 71 మనకి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెనడీ సాయం చేశాను. 62లో
71 నుంచి ఎప్పుడైతే అమెరికా చైనా సంబంధం పెట్టుకున్నారో, నిక్సన్ అన్ని సంబంధాలు కలిపాడు, అప్పటి నుంచి ఈవేళ వరకు ఒక్క అమెరికన్ రాష్ట్రపతి మనకు సాయం చేయలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్ మనకు సాయం చేస్తున్నారు. సో అందువల్ల చైనాకి అది పెద్ద హద్దు. ఎందుకంటే ట్రంప్ చైనాతో దెబ్బలాట పెట్టుకోవాలి అని తిరుగుతున్నాడు 3 సంవత్సరాలు బట్టి. అది కూడా ఒక హద్దు చైనా మీద ఎంత మాట్లాడినా. చైనా విషయం ఏంటంటే విపరీతమైన నేవీ ఉన్నది, విపరీతమైన ఆర్మీ ఉన్నది, కానీ 79 నుంచి ఎక్కడ యుద్ధం చేయలేదు. చైనా టాక్టిక్స్ ఏంటంటే మీకు బలం చూపెడతాం, మీరు చూస్తారు కదా వాళ్ళు వీడియో ఫిల్మ్స్ ఎలా చూపెడుతున్నారు, వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ ప్రొపగెండా, ఆ బలం చూపెట్టి భయపెడతారు. సో ఈసారి భారతదేశం దానికి లొంగట్లేదు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం చెప్పలేం, ఫ్యూచరు వారు మనం చెప్పలేం. కానీ చైనా వాళ్ళకి అడ్డు ఫస్ట్ టైం భారతదేశం గత 30-40 సంవత్సరాల్లో సీరియస్ గా మనం తగ్గవని మాత్రం వచ్చాం. సో ఎలా జరుగుతుందో చెప్పలేం. దయాకర్ గారు, భారత సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతని కాపాడడంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్గా అంకిత భావంతో పనిచేస్తాం, ఇది దేశ హోంశాఖ మంత్రి ఇవాళ రాజ్నాథ్ సింగ్ మాస్కో పర్యటన సందర్భంగా చెప్పింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, అంటే ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడాలన్న ప్రస్తావన తీసుకురావట్లేదు, పరిస్థితి మాట్లాడుకుంటే చొరబాటు జరిగిందా లేదా అనే విషయంలోనే ఒక సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ప్రధానమంత్రి ఒకటి మాట్లాడారు, రక్షణ శాఖ మంత్రి ఇంకోటి మాట్లాడారు, ఇంకో మంత్రి ఇంకొకటి మాట్లాడారు అని గతంలో సోనియా గాంధీ స్థాయిలోనే విమర్శలు వచ్చాయి. ఇవాళ ఏమిటి వాస్తవ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం చెబుతోన్న దానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతన ఉందా లేదా అంటే ఏం చెప్తారు? భారత సార్వభౌమత్వము ఇతర దేశాల చేతిలో మనము ఆక్రమించబడ్డప్పుడు ఉన్నట్టా లేనట్టా, అది లడఖీ అని చెప్తున్న వాదనతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విభేదిస్తున్నది? ఇవి రెండు మనకు సమాధానాలు కావాలి. అంటే సార్వభౌమత్వం అంటే ఒక దేశం మీదికి దండెత్తినట్టుగా వచ్చి భూ ఆక్రమణ దాదాపు 4 కిలోమీటర్లు చేసిన తర్వాత హోంమంత్రి గారి ప్రకటన బాధ్యతాయుతంగా ఉందని మనం భారతీయ పౌరులుగా అనుకుందామా? కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి, విపక్షాలను పక్కన పెట్టండి. ఓకే, సార్వభౌమత్వం అంటే మన భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత కూడా పదే పదే ప్రధానమంత్రి ఆఫీసు నుంచి మొదలు పెడితే ఇప్పుడు హోంమంత్రి నేరుగా చెప్పేంత వరకు వచ్చిందంటే ఎందుకు మనం ఇంత గోప్యతను మన ప్రజలకు ఉంచాల్సిన అవసరం ఉంది? ఓకే, మరి సమాచారం తెలుసుకునే హక్కు నాకు ఉన్నప్పుడు, ప్రభుత్వమే తప్పు చెప్తున్నప్పుడు, ఆ ప్రాంత ప్రజలుగా ఇప్పుడు మనము చూస్తోళ్ళంతా ఇంటలెక్చువల్స్ కాదు, మామూలు మిత్రులు కూడా చూస్తారు కాబట్టి, అవును, ఇప్పుడు పొలం పక్కన ఉండేటోనికి తెలుసు వరం ముందుకొచ్చిందా వెనకకు వచ్చిందా అనేది. ఒక్క ఇంచు ముందుకొచ్చినా కూడా కత్తులు దిగే చరిత్ర ఉంటది. మరి 4 కిలోమీటర్లు మన భూభాగంలోకి వచ్చిందని లడఖియన్స్ చెబుతున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలో ఉండే నాయకత్వము ఆ ప్రాంతానికి కూడా పోకుండా 200 కిలోమీటర్ల దూరం ఇవ్వలకు పర్యటించి ఇక్కడ ఏమి జరగలేదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఏ రకమైన స్టేట్మెంట్ గా చూడాలనో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా రాజకీయం చేస్తున్నట్టేనా? ఆ ప్రాంతం ఇప్పుడు పిఓకే గాని సిఓకే గాని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న చైనా భూభాగం, అంటే చైనా అనుకుంటున్న భూభాగం వరకు జరుగుతున్న ఈ తతంగం అంతా మొన్న మనము ఏది జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370కి సంబంధించిన సవరణ ద్వారా వాటి హెచ్చరిక పంపించిండు. అవును, వానికి మనం అందరము కలిసి సమిష్టిగా ఒక తెగింపుతో కూడిన ప్రకటన చేయాలి. ప్రతిపక్షంలోని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. తీసుకోకపోతే తీసుకోకపోయిండ్రు. ప్రజలు అంటున్న దాన్ని ఎందుకు అబద్ధం చేస్తున్నారు? ఇది నేను ముందు ఇప్పుడు చెప్పాల్సింది కానీ లేకపోతే దాన్ని ప్రతినిధులుగా. రఘునాథ్ బాబు గారు, ఒకటి ఆక్రమణకు గురైందా లేదా అనే విషయంలో ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఒక పక్కన వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు అందులో మీరు గోప్యత పాటిస్తున్నారా? ఒక భారత పౌరులుగా ప్రతి ఒక్కరికి, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా మీకైనా నాకైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదా? రెండోది, బలగాల ఉపసంహరణలో భారత్తో కలిసి చైనా పనిచేయాలని వాళ్ళు రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. చైనా మన మాట విని మనం చెప్పినట్టు నడుచుకుని ఆ సుహృద్భావ వాతావరణం మెయింటైన్ చేస్తే అసలు పరిస్థితిని దాకా వచ్చేదే కాదు కదా రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు వాళ్ళ చైనాకి వాళ్ళ ఇంటర్నల్గా కొంత వ్యతిరేకత బాగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడో చోట ఎక్స్టర్నల్గా కొంత ఇలాంటి కేసు చూపించి తద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి
విమర్శలను కట్టించడానికి ప్రయత్నాలు చేస్తాను. అది దాని కొంత పాకిస్తాన్ కూడా సహకారం. ఇకపోతే ఈ ప్రభుత్వం గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇలాంటి దేశభక్తిలో లేకపోతే దేశ రక్షణ విషయంలో లెసన్స్ కానీ ఇంకోటి మాకు అవసరం లేదు. అదే కాంగ్రెస్ కు బాగా చేసినప్పుడు ఇందిరాగాంధీని మహాశక్తిగా పోగొట్టినటువంటి చరిత్ర మాది, మా పార్టీ. అంతే తప్పితే దేశం విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాం. కొన్ని పార్టీలు కానీ కొంత ఇతర రకరకాల రాజకీయ కారణాలతో ఆయా దేశాలని పరోక్షంగా ప్రోత్సహించే పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. నేను డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా మీకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ ఈ దేశంలో ఇంచి కూడా కాదు, ఈ ప్రభుత్వం ఈ ప్రధాన మనం గ్యారంటీగా ఫైట్ అవుట్ చేస్తాం. కాబట్టి విదేశాంగ విధానం అసలు ది మోస్ట్ సక్సెస్ఫుల్, విమర్శకులు కూడా చెప్పలేని మమ్మల్ని విమర్శించినటువంటి అంశం ఏదైనా ఉందంటే విదేశాంగ విధానం. ఆ విదేశాంగ విధానంలో వాళ్ళ ప్రపంచం ఎలా చూస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రపంచం ఎలా చూస్తుంది, ఇది కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గర నీతిలో శుద్ధుల్లో లేకపోతే సరే అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర నీతిలో శుద్ధులు అక్కర్లేదు. అంటే ఆయన అడిగిన దాంట్లో ట్రాన్స్పరెన్సీ విషయంలో పూర్తి సేఫ్టీ ఉండొచ్చు, గుండెల మీద చేయొచ్చు, నిద్రపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం గ్యారంటీగా అదేంటి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వాళ్ళు అమెరికా, రష్యా లాంటి దేశాలు చిన్న ఎన్నో ఉన్నాయి, వాళ్ళిద్దరు కూడా మనకి సపోర్ట్ ఇచ్చేదానికి సిద్ధపడుతుంది. కాబట్టి కేవలం రెచ్చగొట్టి ఒక తప్పుడు ప్రచారం మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి ఒక తప్పుడు చేయొద్దు. పట్టాభి గారు, అమెరికా అత్యుత్సాహం గురించి మాట్లాడుకుందాం అంటే అప్పుడు పాక్ ఇష్యూ కానీ ఇప్పుడు చైనా విషయంలో కానీ ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అంటున్నారు చైనా రష్యా అమెరికా కూడా సిద్ధంగా ఉన్నాయి. రష్యా అమెరికాల జోలు పక్కన పెడితే భారతదేశం ఎంతవరకు ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది? ఆక్రమణ జరిగిందా లేదా? అసలు అంత ధైర్యం చైనాకి ఎందుకు వచ్చింది? ఈ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట అది కదా ప్రధానంగా జరగాల్సిన చర్చ. పట్టాభి గారు. రిషి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రఘునాథ్ బాబు గారికి, అదేవిధంగా పుల్లారావు గారికి, దయాకర్ గారికి కూడా నమస్కారం. ఒకసారి మనం చైనా ఇండియా గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు పూర్వాపరాల్లో కూడా ఒకసారి వెళితే గానీ అంటే ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా అర్థం కాదు అసలు ఈ ఇష్యూ ఎందుకని ఇంత దూరం వచ్చింది అనేది. ఇప్పుడు 1950లో చౌవెన్లై, అప్పుడు చైనాని పరిపాలిస్తున్నటువంటి చౌవెన్లై మన జవహర్లాల్ నెహ్రూ గారి మధ్య అత్యంత మంచి సత్సంబంధాలు ఉండేవి. కానీ ఒక రకంగా చౌవెన్లై ఒక పక్కన స్నేహహస్తం అందిస్తూనే ఆ రోజున ఒక రకంగా జవహర్లాల్ నెహ్రూ గారిని మోసం చేసి బురిడి కొట్టించినటువంటి పరిస్థితి. అంటే ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చైనా 1962లో అగ్రెషన్ మన మీద దాడి చేస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు వాతావరణం కూడా ఆ విధంగా మనకు కనిపించలేదు. అంటే చైనా యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవటానికి 1962లో భారతదేశాన్ని ఒక పక్కన ఫ్రెండ్షిప్ టాక్స్ అంటే హిందూ చైనా బాయ్ అనే స్లోగన్స్ ఇస్తూనే దొంగదెబ్బ తీసింది చైనా. దట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ చైనా. ఇప్పుడు ఆ రోజున కూడా అసలు కారణం ఏంటంటే రిషి గారు, మనకి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియా చైనా బార్డర్ ని సరిగ్గా డిమార్కేట్ చేయలేదు. మెక్మహోన్ లైన్ అని చెప్పి ఒక లైన్ అనేది ఒకటి గీశారు. మెక్మహోన్ అనే ఒక బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇండియా చైనాకు సంబంధించిన బార్డర్ కి సంబంధించి మెక్మహోన్ లైన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద రెండు దేశాలకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ మెక్మహోన్ లైన్ డిస్ప్యూట్ తో పాటుగా టిబెట్ వ్యవహారం అనేది ఇండియా చైనాకి ఎప్పుడు కూడా ఒక గొడవకి కారణం అయ్యేది. అంటే మనమేమో టిబెట్ ఎప్పుడు కూడా చైనా యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకోలేదు. అంటే సావరెంటీ ఆఫ్ చైనాని ఎప్పుడు కూడా అంగీకరించలేదు. టిబెట్ తనని తాను ఎప్పుడు కూడా ఒక స్వతంత్ర దేశంగానే పరిగణించింది. భారతదేశం ఎప్పుడు కూడా టిబెట్ కి సపోర్ట్ చేస్తూ ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా. అది చైనాకి నచ్చేది కాదు. ఆ తర్వాత దలైలామా ఇష్యూ ఏం జరిగింది, టిబెట్ మీద చైనా దాడి చేయటం, దలైలామా టిబెట్ ను వదిలిపెట్టి భారతదేశం వస్తే మనం ఆయనకు ఆశ్రయం కల్పించి పొలిటికల్ అసైలం కల్పించడం కూడా ఆ రోజున చైనాకు నచ్చలేదు. 1959లో దలైలామా గారు టిబెట్ నుంచి వస్తే మనం స్వాగతించి మనం ఆయనకు ఆశ్రయం ఇచ్చిన సందర్భంలో కూడా చైనా గట్టిగా మనని విమర్శించింది. మీరు ఆ రకంగా చేయకూడదు, మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూరుస్తున్నారని. టిబెట్ వ్యవహారంలో కూడా చైనాకి ఇండియాకి మధ్య చాలా డిఫరెన్సెస్ ఇప్పటికీ కూడా ఉన్నాయి టిబెట్ ఇష్యూలో. కాబట్టి ఆ రకంగా 2-3 అంశాల్లో ఆ రోజున ఇండియాకి చైనాకి చాలా డిఫరెన్సెస్ రావటం. ఆ మెక్మహోన్ లైన్ కి సంబంధించి కూడా ఆ రోజున చైనా ఒక ఆఫర్ చేసింది. ఏమని ప్రతిపాదించింది, మీరు ఆక్సై చిన్ ఏదైతే చైనా ఆక్రమించుకున్న ప్రాంతం ఆక్సై చిన్ ఏదైతే ఉందో
దానిని గనక మీరు మాకు వదిలేస్తే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అంటే NEFA అంటారండి. NEFA అంటే అరుణాచల్ ప్రదేశ్ ఉన్న రీజియన్ ని మేము భారతదేశానికి వదిలేస్తాం అని చెప్పి ఒక ప్రపోజల్ చేసింది ఆ రోజున. కానీ మనం దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆక్సాయ్ చిన్ కొండ ఆ రోజున సింక్యాంగ్ నుంచి టిబెట్ వరకు ఒక రోడ్, ఒక హైవే ఏర్పాటుకి ఆ రోజునే ప్రయత్నాలు ప్రారంభించారండి. ఇవాళ సింక్యాంగ్ టు లాసా రోడ్ అనేది చాలా కీలకం. ఈ రోజున మన మీద దాడి చేయడానికి కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ అన్ని మోహరించడానికి కానీ ఈ సింక్యాంగ్ లాసా హైవేను ఉపయోగిస్తా ఉన్నారు చైనా వాళ్ళు. ఆ రోజున ఆ రోడ్డును నిర్మించుకోవడం కోసం ఆక్సాయ్ చిన్ ఆక్రమించుకున్నారు. కాబట్టి ఆ రకంగా అనేక రకాలైనటువంటి వివాదాలు ఆ రోజున ఉంటాం. ఆ రోజున చైనా మన మీద యుద్ధం ప్రకటించడం, మనం ఆ రోజున దురదృష్టవశాత్తు మనం సన్నద్ధంగా లేకపోవటం వల్ల మనం ఆ రోజున పరాజయం పాలవటం జరిగింది. దట్ ఈస్ చైనాస్ ట్రాక్ రికార్డ్. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు, మళ్ళీ అదే రకమైనటువంటి ఒక దుందుడుకు వైఖరి మన మీద ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. సేమ్ మళ్ళీ అదే ఆక్సాయ్ చిన్ ప్రావిన్స్ లో గాల్వాన్ వ్యాలీలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో. ఇది దేనికి జరుగుతుందంటే చైనా OBOR అనే ఒక రోడ్డు నిర్మిస్తా ఉంది రిషి గారు. 1 బెల్ట్ 1 రోడ్. అది చైనా నుంచి యూరప్ వరకు OBOR రోడ్డుని నిర్మిస్తున్నారు. ఆ OBOR రోడ్ అనేది ఈ ఆక్సాయ్ చిన్ ఇవాళ ఏదైతే మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారో దానికి దగ్గరగా వెళుతుంది. ఆ OBOR రోడ్ అనేది పాకిస్తాన్ గుండా అట్లా వెళుతోంది. కాబట్టి ఈ రోడ్డుకి సమీపంలో భారత బలగాలు కనుక ఉంటే చైనాకి ప్రమాదం అని చెప్పి ఆ ఏరియానంతా కూడా ఆక్రమిస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద అగ్రెషన్ ఆఫ్ చైనా. ఇవాళ మనం మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా చాలా దృఢంగా వ్యవహరిస్తా ఉన్నారు, ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ పాంగాంగ్ లేక్ ప్రాంతంలో మన సైనిక బలగాలు కూడా ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తూ ఉన్నాయి. 20 మంది ప్రాణాలు అమరులయ్యారు ఈ వివాదంలో, మన కల్నల్ సంతోష్ కుమార్ గారు కానీ. సో వీఆర్ నాట్ బ్లేమింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ చైనా యొక్క రాజనీతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక పక్కన ఏం చేస్తా ఉన్నారు రిషి గారు, మన పొరుగునున్నటువంటి దేశాలన్నిటిపైన కూడా చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఇవాళ నేపాల్ పైన వాళ్ళ నేపాల్ ప్రధానమంత్రి KP శర్మా ఓలీ అంత గట్టిగా భారతదేశాన్ని విమర్శిస్తున్నారంటే అది చైనా యొక్క అండదండలు చూసుకునే. అదే విధంగా బంగ్లాదేశ్ లో $6.4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారండి. 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ చేస్తా ఉంది బంగ్లాదేశ్ లో. ఈ వ్యవహారం ముందుకెళ్లిన తర్వాత మన ఫారెన్ సెక్రటరీ ఆదరాబాదరాగా బంగ్లాదేశ్ వెళ్ళడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత జీ జింగ్పింగ్ బర్మా వెళ్ళాడు ఆంగ్ సాన్ సూకీతో జనవరి 2020లో. 20 సంవత్సరాల తర్వాత ఒక చైనా అధ్యక్షుడు బర్మా దేనికి వెళ్ళాడండి అంటే వాళ్ళు బర్మా మీద కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటూ ఉన్నారు. శ్రీలంకలో ఉన్నటువంటి పోర్ట్స్, ఒక నిమిషం రిషి గారు లెట్ మీ ఫినిష్. శ్రీలంకలో ఉన్నటువంటి పోర్ట్స్ ని కూడా ఫండ్ చేస్తా ఉంది చైనా. పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రభావం ఏంటో మీకు తెలుసు. ఇరాన్ పైన కూడా తన ప్రభావాన్ని పెంచుకుంటా ఉందండి. ఇరాన్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ నేషన్ టు ఇండియా ఇప్పటి వరకు. కానీ వివాదం పెరిగిన తర్వాత ఇరాన్ పైన కూడా తన పట్టు పెంచుకుంటోంది. ఇవాళ చాబహార్ పోర్ట్ ని వాళ్ళ ఇండియా ఫండ్ చేస్తుంది. అయినా కూడా ఇరాన్ ఇవాళ చాలా సన్నిహితంగా మారుతోంది చైనాకి. 28% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు చైనా టుడే. ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే రష్యా చైనా రెండు దగ్గర అవుతా ఉన్నాయి రిషి గారు. రష్యా, చైనా అండ్ ఇరాన్ ఆర్ ఫార్మింగ్ అన్ అలయన్స్ టుడే విచ్ ఇస్ వెరీ డేంజరస్ టు అవర్ కంట్రీ. మనం ఒక అమెరికాని నమ్ముకుంటే, ఒక ట్రంప్ ని నమ్ముకుంటే మనకి ప్రమాదం. అది ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని కూడా గమనించాలి. రష్యా, చైనా దగ్గర అయితే మనకి చాలా ప్రమాదం. వారిద్దరికి ఇరాన్ కూడా తోడైందంటే ఇంకా ప్రమాదం భారతదేశానికి. కాబట్టి పరిణామాలన్నీ గమనించుకుని చాలా జాగ్రత్తగా చైనా ఇష్యూని డీల్ చేయాల్సిన అవసరం ఉంది, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని. పుల్లారావు గారు, అంటే మనం ఒకవైపు నుంచి ఒక అష్టదిగ్బంధనం చేస్తూ ప్రపంచ దేశాల ముందు చైనాని దోషిగా నిలబెట్టే ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా, లేకపోతే ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టుగా భారత్కి మిత్రదేశాలుగా ఉన్న దేశాలను కూడా వ్యాపార పరంగా కానివ్వండి, మరో అంశంలో కానీ వాళ్ళందరినీ చైనా తన ఖాతాలోకి, తన వెనక్కి, తనకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఒకటి, చైనాకి మిత్రులు ఉన్నారంటే వాళ్ళు వచ్చి రష్యా మన మీద కోపం ఏంటంటే అమెరికా సైడ్ చేస్తున్నాం, కానీ అంతవరకే. కొంచెం నాకు పట్టాభి గారి తేడా ఏమిటంటే రష్యా బ్యాలెన్స్ చేస్తా వస్తుంది. రష్యా, చైనా కూడా విపరీతంగా పవర్ఫుల్ అయిపోవటం ఇష్టం లేదు. రెండోది, బేరానికి ఎవరు స్నేహితులు లేరు ఇవాళ చైనా తప్ప. మూడోది, చిన్న విషయం, ఈ డిబేట్స్ వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, టిబెట్ భారతదేశానికి 1000 సంవత్సరాలు మన సరిహద్దులు, మన బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయి. బ్రిటిష్ టైంలో మెక్మోహన్ ముందలు కూడా బ్రిటిష్ టిబెట్ దళైలామాతో అగ్రిమెంట్స్కి వచ్చాడు, బోర్డర్ అగ్రిమెంట్స్. అలాగే అక్సాయ్ చిన్ ఏరియాలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ 200-300 years ago ఆయన కూడా కాశ్మీర్ కాన్కర్ చేసాక గులాబ్ సింగ్ వీళ్ళందరూ టిబెట్తో అగ్రిమెంట్స్ ఉన్నాయి, చక్కగా జరిగినాయి. ఎప్పుడైతే చైనా మనకు అనుకోకుండా 1950 టిబెట్ ఆక్రమించద్దో అప్పుడు చైనా మన సరిహద్దు కొట్టి
చైనా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీ అగ్రిమెంట్స్ మీరు పూర్వం సంతకం పెట్టి మాకు సంబంధం లేదో కొత్తగా పెడదామన్నా. అది వచ్చిన ప్రాబ్లం. చైనా పట్టాభి గారు చెప్పినట్టుగా క్యూఎల్ఐ వచ్చినప్పుడల్లా నెహ్రూతో అనేవాడు మనకి నీకు నాకు స్నేహం సరే, మా దేశం కొత్త దేశం, మీ దేశం, మన అగ్రిమెంట్స్ చేయాలని. ఆ రోజు నుంచి 59లో మనకి చెడిపోయింది. దలైలామా ఇక్కడికి వచ్చేసాక 61లో లాస్ట్ మీటింగ్ క్యూఎల్ఐ వచ్చాడు. చాలా గొడవ జరిగింది. 2 గంటల మీటింగ్ రాధాకృష్ణతో కూర్చొని గొడవలతో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి చైనా పాలసీ ఏమిటంటే మా భూమది అలా 100 సంవత్సరాలు ఇప్పటికి 60 సంవత్సరాలు తక్కువ అయింది మనకి చైనాకి. కానీ రేపు సొల్యూషన్ కావాలి. చైనాకి 100 సంవత్సరాలు ఆగటానికి రెడీగా ఉన్నారు. నాకు కాదు ఒకటి సందేహం పుల్లారావు గారు. ఒకటి, ఇప్పుడు భారత ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనంత అత్యంత బలంగా ఉంది అని మనం అనుకుంటున్నాం. అంటే సంకీర్ణాల గొడవ ఇది లేకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. సో ఈ సందర్భంలో ఎందుకని చైనా దుందుడుకు ధోరణి అవలంబిస్తోంది? ఒక బలమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. 62 కంటే ఇవాళ బలంగా ఉన్నాం. రెండో పాయింట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, మనం డిఫెండ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నా మనం గెలవక్కర్లేదు, ఓడిపోకుండా. రెండోది. మూడోది ఏంటంటే చైనా పద్ధతి. పైగా ఇందాక పట్టాభి గారు చెప్పినట్టు మోదీతో జిన్పింగ్ చాలా పెద్ద స్నేహస్తం, కౌగిలంతలు ఇవన్నీ మనం చూస్తున్నవే. అంటే ఇంతకన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరేమో అనిపించేటట్టు ఉంటుంది కదా కలిసినప్పుడల్లా. అది పేరు అది చేస్తూ ఉండాలి. చాలా మంది అది డిప్లొమసీలో మీరు చేతులు కట్టుకోవాలి, మాట్లాడాలి. నిన్న రాజ్నాథ్ సింగ్ మాస్కో వెళ్ళి ఏదో అయిపోతుంది అనుకోలేదే, అదొక స్టెప్. రహస్యంగా ఏం మాట్లాడారు, బయటకి ఏం చెప్పారు మనకు తెలియదు. తర్వాత ఇంకోటి కూడా విషయం చెప్తుందా, మన ఫ్రెండ్ కాంగ్రెస్ లీడర్ కోపం రావచ్చు. ఇది వార్. మనం పబ్లిక్ డిబేట్స్ ఉండవు. గవర్నమెంట్ చెప్పింది మనం వెళ్ళాలి. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళదే గవర్నమెంట్ మనది. అందువల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్ ఉండాలి. ట్రాన్స్పేరెన్సీ ఈ డిబేట్స్ కాదు, ఫ్లెక్సిబిలిటీ గవర్నమెంట్. రేపు మీరు ఉండండి, ఆయన ఉండండి, గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్. అంటే దయాకర్ గారు అడిగిన పాయింట్లో అటు సరిహద్దులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పౌరుడిగా అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నా, నేనేం కోపంతో ఇన్సల్ట్ చేయాలి కాదు, అది కూడా అనుకోదు. మీరు ఎందుకు చైనా పేరు చెప్పలేదు? చెప్పకూడదు. డిప్లొమసీలో బాగా చేస్తున్నారు. ఈవేళ మోడీ గారు చేస్తున్నారు లేదైనా, గవర్నమెంట్ చేస్తున్నారు అన్నారు. గవర్నమెంట్ చేస్తున్నారు. మనకి కొద్దిగా బలం ఉన్నది. చైనా కూడా సర్ప్రైజ్ అవ్వదు. వీళ్ళు దెబ్బలాడటానికి వచ్చారు ఆఖరణ. ఆ చైనా మనతో దెబ్బలాడితే ప్రపంచంలో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, రిజల్ట్ ఎలాగుండినా. అందువల్ల ఏమవుతుంది, ఓర్ అక్కర్లేదు, కానీ టెన్షన్ మాత్రం ఉండాలి. ఈ టెన్షన్ మాత్రం మనం వదలకూడదు. టెన్షన్ రోజు ఉండాలి చైనాతో. వాళ్ళు మనకు పెట్టినట్టుగా టెన్షన్ వల్లే వాళ్ళకి ఇప్పుడు సెట్ బ్యాక్ ఏంటి, మిగతా 12 దేశాలతో గొడవలు జరుగుతున్నాయి కదా. సో చైనాకి అంత అనుకూల పరిస్థితి లేదు, కానీ ఏమవుతుందో వార్ అనేది మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేం. దగ్గర గారు ఒప్పుకుంటారా? అంటే బలంగా ఉన్న భారత ప్రభుత్వంపై ఈ రకమైన ఒత్తిడి ఇప్పుడు ఎందుకు వస్తోంది? ఇప్పుడు వారి వైపు నుంచి విశ్లేషణ అట్లా ఉండొచ్చు, కానీ నాకు జాతీయ అంశాల మీద పెద్దగా అవగాహన లేదు, అంతర్జాతీయ అంశాల మీద కూడా అంతంత మాత్రమే. నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎవరు చెప్పట్లేరు. ఒక సామాన్యునిగా చొరబాటు అనేది జరగలేదని భారత ప్రభుత్వం చెబుతుంది ఏంటి అని అన్నదానికి ఎవరు కూడా గౌరవ ప్యానలిస్టులు ఇంతవరకు సమాధానం చెప్పలే. రెండవది, అయితే చొరబాట్లు జరగకపోతే మన భారత సైనికులు చైనా సైన్యాన్ని రెచ్చగొట్టేందుకు కవ్వింపు చర్యలకు పోతే వాళ్ళు చంపినరా? ఏం పాయింట్ మాట్లాడుతున్నాము? ఏది మాట్లాడాలి, దేని గురించి? పైగా అక్కడ అత్యాధునిక యుద్ధ విమానాలు మోహరించాము, నౌకలు మోహరించుకుని ఉన్నాము. దాదాపుగా ఇవాళ రేపో ఏదో ఒక యుద్ధం సంభవిస్తుందేమో అన్నంత వాతావరణం అక్కడ కనిపిస్తోంది కదా. రిషి, నేనేమంటున్నా, వాడు రానిది నా సైన్యం వాని బార్డర్లకు పోయి వాడిని కొట్టిందా? దీనికి సమాధానం చెప్పమనండి. వాడు తెగించి లోపలికి వస్తుంటే కదా ఇవాళ 20 మంది చనిపోయింది భారత సైనికులు. మీరు అది చర్చ పెట్టమంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంటుంది, బీజేపీ అట్లాంటి ఎవడండి? మీరు పాఠాలు చెప్పక్కర్లేదు అంటే మీరు పాఠాలు చెప్పక్కర్లేదు, మీరు నుంచి పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేమన్నారు రఘునాథ్ బాబు గారు. కాదు, దేశం దగ్గర పార్టీ ఏంది? దేశం దగ్గర రాజకీయాలు ఏంది? సైనికులను అవమానిస్తున్నారా మీరు? దీనికి సమాధానం లేదేంటి?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనంత మాత్రాన, మా మాటకు విలువ లేనంత మాత్రాన, సైనికుల ప్రాణాలకు వాళ్ళ త్యాగాలకు అసలు విలువే లేదా? ఎందుకు విలువ ఉంది? మాటికి మాటికి సైన్యం విలువ ఉంది అంటే మా కాబట్టే గొప్పది, కాదు, విలువ ఉంది భారతదేశం కాబట్టే అంటే మా అస్తిత్వం అంటారు, దేశభక్తి అంటే. లదాఖ్ వెళ్ళారు కదా, కాదు చొరబాట్లు జరిగి సైన్యం చనిపోతుంటే రాజకీయం చేస్తున్నది మేమా, ప్రభుత్వమా, బీజేపీ? ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి నివాళులుగా అర్పించారు కదా దయాకర్ గారు, సాక్షాత్తు ఆ ప్రాంతానికి అదే భారత సైన్యము చైనాను దురాక్రమణ చేయడానికి పోతే ఆ 20 మంది చనిపోయినరా? రంగనాథ్ బాబు గారు, మీకు అందులో వ్యాలిడ్ పాయింట్ ఏం కనిపించట్లేదా? ఎందుకు మన 20 మంది సైన్యం చనిపోయారు, అసలు అవతల వైపు ఏం జరిగిందో ఇప్పటికీ కూడా క్లారిటీ లేని పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండిపోయాం? రిషి గారు, మనం వాళ్ళని కొట్టలేదు కానీ తిప్పి కొట్టాం. అంటే వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఆ దేశం యొక్క ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళకి అసంతృప్తి పెరిగిపోతుంది. ఎన్నికలు లేవు కాబట్టి, ప్రజాస్వామ్యం లేదు కాబట్టి అవన్నీ బయటకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు ఏదో రకమైన అగ్రెషన్ చూపిస్తా దాన్ని తిప్పి కొట్టడం అయితే జరిగింది. అంతేగాని మనం ముందెళ్ళి కొట్టలా. ఆ తిప్పి కొట్టడంలో కొంత చనిపోయిన మాట వాస్తవం. వాళ్ళ సైడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున లాస్లు ఉంటాయి. వాళ్ళు ఎన్ని డిక్లేర్ చేశారో చేయలేదో తర్వాత కానీ ఉంటాయి, గ్యారంటీ ఉంటాయి. కాబట్టి ఈ గతంలో ఏంటి సాఫ్ట్ యాటిట్యూడ్ లేకపోతే ఇప్పుడైనా ఒక 2 దేశాలు అంటే వ్యాపార సంబంధాలు, లేకపోతే ఈ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉండాలి. తప్పకుండా ఇరు దేశాలు బాగుండాలి, లాభపడాలి. కానీ వాళ్ళు కొన్ని విషయాల కారణంగా ఇది చేస్తున్నారు. కానీ మనం దేశంలో అందరూ ఒకటి కూడా, అందులో డౌట్ లేదు. ఇందిరాగాంధీకి అదే సపోర్టు, సాలిడారిటీ అప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఇచ్చింది, మేము కూడా ఇచ్చాం, అందరూ ఇచ్చాం. కాబట్టి ఇవాళ కూడా ఎలా ఎదుర్కోవాలనేది చూడాలి. కానీ ఈ టెక్నికల్ మాటలు మాట్లాడటంలో ఔచిత్యం కూడా లేదు. దయాకర్ గారు, అందులో అన్న అభ్యంతరం ఉందా? మీకు సమాధానం వచ్చింది? నా ప్రశ్నకు సమాధానమా, ఈ చర్చకి ఏమైనా సమాధానమా? అది మీరు గోప్యతను ఉంచడం వెనుక ఉన్న కారణం చెప్పమంటే మీకు ఫెయిల్యూర్ కింద అనుకుంటున్నారు. అది ఫెయిల్యూర్ కాదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. చైనా ఈ రోజు దుర్నీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. విపక్షాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుపోయి జాతి అంతా ఒకటి, చైనాను అంతర్జాతీయ వేదికల మీద ప్రధానమంత్రి మాట గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా భారతీయ ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు, చైనా కాదు కదా ఏ ఒక్క దేశం ఒక ఇంచు కూడా చొరబడే అవకాశం లేదు, చొరబడలేదు. దిస్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఆ రోజున. నేనేమంటున్నా, అది లడఖ్ని అడగండి, లడఖ్ ప్రజలను అడగండి, వాళ్ళు పిఎంఓకు పంపించిన టేపులు చూడండి. బయటికి ప్రచారం కాకపోయినంత మాత్రాన అది నిజాలను, వాస్తవాలను మరుగున పెడితే చర్చ కాదు. లడాక్ పీపులే పూర్తిగా బార్డర్ లో ఉండే వాళ్ళు ఎవరు ఎన్ని కిలోమీటర్ల మీదకి చొచ్చుకొచ్చిందని ప్రజలు చెప్పింది. అది నేను నువ్వు చెప్పింది, పార్టీలు చెప్పింది కాదు. ఒకటి. ఇంకొక కోణం, ఇవాళ మనము అంటే ఏమనాలి, సిగ్గులేని చైనా కరోనా టైంలో కూడా ఇలాంటి కవ్వింపులకు రావడాన్ని తీవ్రంగా మనం ఆక్షేపిస్తూనే ఈరోజు వాని ఫెయిల్యూర్స్ ను ప్రపంచానికి దృష్టి మరలించడానికి చేస్తుండని అనుకుందాం. మనం ఎందుకు ఎవరి దృష్టిని మరలించడానికి మనం చేద్దాం? మనకు ఆత్మ పరిశీలన ఉండాలి కదా, వాస్తవాలు మనం చెప్పుకోవాలి కదా. నిజమే కదా, ఆర్థిక మందగమనమో మాంద్యమో కరోనా కంటే ముందు నుంచే ఉన్నది కదా. ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం. మన ఏమంటారు, ప్రభుత్వం యొక్క రాజనీతిని శంకించలేకపోయినా వాడు విరుచుకుపడడానికి మనకున్న లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి అంతర్జాతీయంగా. వాటిని వాడు సొమ్ము చేసుకునే ప్రయత్నం జరిగినప్పుడు వాడు అమెరికా టార్గెట్ గా వస్తున్నాడు. అమెరికాను మనమేమో ఇష్టపడుతున్నామనే ఉద్దేశంతో వాడు వస్తున్నాడు. అమెరికా ఇలా స్వాగతిద్దాం అనుకో, ఇప్పుడు వాళ్ళు మేము భారత్ వైపు ఉంటాం మేమని చెప్పి అనడాన్ని. కానీ ఇలా మన అంతర్జాతీయ కాదు, దౌత్య విధానంలో మార్పు వానికి కంటగింపుగా మారింది. అయితే మనం దడుస్తామా, మనం బెదురుతామా? కాదు, భారత్ వైపు ఉంటామని కూడా విస్పష్టంగా ఏం అమెరికా అధ్యక్షుడు చెప్పట్లా. భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి, మేము జోక్యం చేసుకుంటాం ఒకవేళ కోరుకుంటే. గతంలో పాకిస్తాన్ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ చైనా విషయంలో కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మేము ఎప్పుడు భారత్కు అనుకూలమే అంటున్నాడు. ఒకవైపు మన నిరంతర శత్రు పాకిస్తాన్ గాడు ఆల్రెడీ చైనాకు మద్దతు చెప్తున్నాడు. ఇంతకు ముందు దానికి ఉన్న రష్యా కూడా చైనాతో పడకున్నా భారతదేశానికి వ్యతిరేకంగా ఇలా చైనాకు సపోర్ట్ చేసే స్థితి వస్తున్నది.
శ్రీలంక వ్యతిరేకంగా ఉంది, మనకు హిందూ దేశంగా మనకు ఆత్మీయంగా ఉన్న నేపాల్ అట్లనే తయారైంది, మనమే సైన్యాన్ని ఇచ్చి ఇలా చేసే భూటాన్ మనకు వ్యతిరేకంగా మారుతుంది. ఎందుకు ఈ రకమైన మార్పులు ఎందుకు వచ్చినాయి? ఇది మన సక్సెస్ అని చెప్పుకుందామా? పట్టాభి గారు, ఇప్పుడు దయాకర్ గారు రేస్ చేసినట్టు కరోనా విషయంలో ఇవాళ సరే అది కావాలని చేశారా, కావాలని చేయలేదా, లేకపోతే దాడా, ఇదంతా చర్చ, వేరే చర్చ అనుకోండి. కానీ ఆ విషయంలో కూడా నిజాలు చెప్పని పరిస్థితి చైనా. కొంతమంది అంటారు మిగతా దేశాల్లో లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు ఉంటే చైనాలో కేసులు 90,000 కూడా దాటవు, 1,00,000 కూడా దాటవు. మరి అదేమిటి, అది అక్కడ ఏం మోసం దగ్గర జరిగింది అనే ఒక పాయింట్. నా పాయింట్ ఏంటంటే ప్రపంచం అంతా ఇవాళ కరోనాకు విరుగుడుకు ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి, అందులో తలమునకలు అయి ఉంటే చైనా ఈ వ్యవహారం చేయడం వెనకాల ఏమిటి? ఇప్పుడు రిషి గారు, ఇప్పుడు దయాకర్ అన్న అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, చైనా భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించుకుందా లేదా, అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతా ఉంది, మన సైనికులు ఎందుకు మరణించారు అన్నది దయాకర్ అన్న ప్రశ్న. ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనేది ఒకటి ఉందండి ఇండియా చైనాకి మధ్యలో. 1962 వార్ అయిన సందర్భంలో LAC అనేది ఒకటి పెట్టారు. ఈ LAC విషయంగా ఇండియాకి చైనాకి ఎప్పుడు కూడా డిస్ప్యూటే. చైనా వాళ్ళు LAC ఒక దగ్గర LAC ఉందంటే, మనం ఇండియానేమో ఒక దగ్గర LAC ఉందంటే, LAC మీద అసలు స్పష్టత లేదు. 2013లో ఈస్టర్న్ లడాక్ ప్రాంతంలో చైనా దాదాపు 640 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందని అప్పుడు పెద్ద గొడవైంది. మీడియాలో కానివ్వండి, పార్లమెంట్ లో పెద్ద గొడవైంది. ఆ రోజున భారతదేశం ఒప్పుకోలేదు. ఇంత 640 కిలోమీటర్లు చైనా చుచ్చుకుని వచ్చింది, భారత భూభాగాన్ని ఆక్రమించుకుందంటే అప్పుడు చాలా పెద్ద డిస్ప్యూట్ జరిగింది అప్పుడు కూడా. కాబట్టి ఈ మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళటం, వాళ్ళు ఇవాళ మనం ప్యాంగాంగ్ లేక్ ప్రాంతం అంతా కూడా మనదని చెప్తా ఉన్నాం. ఇవాళ మన సైనికులు వెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. చైనా ఒప్పుకోవట్లేదు, ప్యాంగాంగ్ లేక్ ప్రాంతం అది చైనాలో ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దెర్ ఇస్ నో క్లియర్ బైఫర్కేషన్. LAC మీద స్పష్టత లేకపోవటం వల్ల ఈ రెండు సైన్యాల మధ్య కూడా ఎప్పుడు కూడా ఇవాళ ఒక్క ఎన్డీఏ ప్రభుత్వంలోనే కాదండి, యూపీఏ ప్రభుత్వంలో జరిగిన దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. పట్టాభి గారు, నా పాయింట్ ఏంటంటే మనం ఎవరి దేశ సరిహద్దుల్లో ఆక్రమించుకోవాలి, చొరబాట్లు చేసుకోవాలని అనుకోము. పాకిస్తాను అనుకుంటుంది, నేపాల్ మ్యాపులు మార్చేసుకుంటుంది, చైనా అనుకుంటుంది. అంటే మనం బలహీనంగా కనిపిస్తున్నామా దేశాలకి? లేదు, ఇక్కడ మనం భారతదేశం బలహీనంగా ఉందని నేను అనట్లేదండి. పర్టికులర్ గా చైనాకి భారతదేశానికి మధ్య ఇప్పటికీ కూడా బార్డర్ అనేది ఇంకా చాలా రకాలైనటువంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి బార్డర్ పరంగా. అవి మనం ఎంత త్వరగా ఒక క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిది. ఇవాళ టుడే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు. గతంలో చైనాకి అంబాసిడర్ గా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, చైనా మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జయశంకర్ గారు. కాబట్టి అటువంటి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి సందర్భంలోనే ఇవి మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు జింగ్పింగ్ గారు ఇండియా వచ్చినప్పుడు మహాబలిపురంలో ఆయనకు అన్ని రాచ మర్యాదలు చేసాం, గుజరాత్ లో ఆయన ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపాము, అన్ని చేసాము. ఒక పక్కన అన్ని రకాలుగా మనకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేస్తున్నాం చైనాకి. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇందాక నేను కారణం ఏంటని చెప్పినప్పుడు OBOR రిషి గారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ చైనా అగ్రెషన్, ఇవాళ కరోనా వల్ల ఇంత ఆందోళనకర పరిస్థితిలో ఉన్నా చైనా ఎందుకు ఇటువంటి దురాక్రమణలు చేస్తుంది అంటే OBOR ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ ట్రేడ్ రూట్ అన్నది కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మనం కూడా ఒక ట్రేడ్ రూట్ ప్లాన్ చేశాం కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. భారత్ అమెరికాతో కలిపి, ఆస్ట్రేలియాతో కలిపి మనం కూడా ప్రత్యామ్నాయంగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం కదా. రిషి గారు, ఇది చాలా కీలకం, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చైనాకి ఒక మంచి ట్రేడ్ రూట్ అవసరం అండి. ఎందుకంటే సముద్రం గుండా వెళ్ళటానికి మన ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది. ఇండియన్ ఓషన్ అంతా కూడా మన కంట్రోల్లో ఉంది. చైనా నుంచి సముద్ర మార్గంగా యూరోప్ కి కనుక వాళ్ళు వాణిజ్య పరంగా వాళ్ళు ఏమన్నా రవాణా చేయాలంటే మధ్యలో భారతదేశం అనేది ఒక పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్. ఇవాళ భారతదేశంతో సంబంధం లేకుండా వాళ్ళు బై రోడ్డు, వాళ్ళు ట్రేడ్ రూట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం OBOR ద్వారా చేస్తా ఉన్నారు. ఆ OBOR ప్రాంతానికి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూభాగం అతి దగ్గరగా ఉంది. దానికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం వాళ్ళు ఇవన్నీ కూడా ఈ దురాక్రమణలకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటి భారతదేశం ఇవాళ 20 మంది సైనికులు, భారత సైనికులు ప్రాణాలు వదిలితే చైనాకు కూడా ఈక్వలెంట్ గా లాసెస్ జరిగాయి. వాళ్ళు బయట పెట్టట్లేదు అంతే. అక్కడ ఎవరు మన సైనికులు ఏం దీటైన జవాబు ఇవ్వలేరంటాం కూడా కరెక్ట్ కాదు. చైనా ఆల్సో సఫర్డ్ హెవీ లాసెస్. కరోనా మరణాలు ఎలా అయితే తొక్కి పెట్టారో వాళ్ళ లాసెస్ ని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు, వాళ్ళ మరణాలు ఎప్పుడు అంగీకరించరు. కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా రిషి గారు, భారత ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇవాళ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం
రష్యా యొక్క కదలికల్ని, ఇరాన్ యొక్క కదలికల్ని దయచేసి గమనించాల్సిన అవసరం ఉంది. రష్యా అండ్ ఇరాన్ ఆర్ బోత్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు ఇండియా. ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్ తో కనుక మనకి సరైనటువంటి రిలేషన్స్ లేకపోతే మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడితే మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఇరాన్ తో రష్యాతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి. అమెరికా బలవంతంతో ఆయిల్ విషయంలో ఇరాన్తో కూడా గ్యాప్ తెచ్చుకున్నాం అనుకోండి. సరే, ఇప్పుడు పుల్లారావు గారు, ఇంకొకటి ఏంటంటే ట్రేడ్ వార్ అనేది ఇప్పుడు పాయింట్ ముఖ్యంగా చర్చకు వస్తుంది కాబట్టి కరోనా తర్వాత చర్చ జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్లో ప్రధానమైన లింక్గా ఉన్నప్పుడు చైనా పరిస్థితి నుంచి, చైనా చేతుల్లోంచి బయటకు రావాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లో మార్కెట్ని కంపెనీలన్నీ ఇటు భారత్ వైపు చూస్తున్నాయన్న చర్చ కూడా ఖచ్చితంగా చైనాకు నచ్చదు. మేబీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్సా? ఒకటి వచ్చిన పాయింట్ పట్టాభి గారికి, చైనా ఇప్పటి వరకు మ్యాప్స్ చూపెడతలేదు. పట్టాభి గారు అందుకునే సెటిల్మెంట్ రావట్లేదు. మ్యాప్స్ చూపెట్టండి, పాత మ్యాప్స్ అంటే ఇవాళ వరకు చూపెడతలేదు. మ్యాప్స్ ఆ రోడ్స్ మీరు అడిగిన పాయింట్ చెప్తున్నా, మ్యాప్స్ చూపెట్టలేదు. ఇదే మాకు తెలిసి ఇది మాదే అని గొడవ చేస్తున్నారు. అవును, మ్యాప్స్ చూపెట్టలేదు. సరే, మీరు అడిగిన ప్రశ్నకు వస్తా. తప్పకుండా స్టెప్ బై స్టెప్ తప్పదు చైనాతో. నేను ఇందాక చెప్పాను, మన 74 years లో ఇది బిగ్గెస్ట్ థ్రెట్ టు భారతదేశం. అది ఏ గవర్నమెంట్ ఉండదా, అది నిన్న కాకపోతే మొన్న కాకపోతే నిన్నవుతుందో ఆ థ్రెట్ వచ్చింది. ఆ థ్రెట్ రావటంలో మనకి ఇది స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. ఇప్పుడు 7వ తారీఖు లోపల గొడవ లేకుండా ఈ జయశంకర్ మాస్కోలో కలిసాక ఏం తేలకపోతే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఇంకొన్ని యాప్స్ బ్యాన్ చేస్తాం, ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తాం, ట్యాక్సెస్ పెంచుతాం. సో ఇది మనం ఆశ్చర్యపడక్కర్లేదు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా ఈ యాప్స్ అని మన భారతదేశంలో కూడా అన్న కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు, వై నాట్. ఇంకా ఆప్ చేయటం కష్టం, ఫీజు వచ్చే వరకు. ఇది అన్ని దేశాలు చేసే పని మనం చేస్తున్నా. మిగతా దేశాలు కూడా భారతదేశం స్టెప్స్ తీసుకున్నది. టిక్ టాక్ వాటి మీద అమెరికా కూడా బ్యాన్ చేసేసి అమ్మే మన టిక్ టాక్ పనిచేయడానికి వీలేదు అమెరికాలో అన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఒక కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. చైనాని ఎలాగ అరకట్టాలి, చైనాను ఇప్పుడు అరకట్టకపోతే కష్టం. చాలా ఒక యునానిమస్ ఒపీనియన్ కొన్ని దేశాల్లో వచ్చింది, అన్ని దేశాల్లో రాలేదు, కొన్ని దేశాల్లో వచ్చింది. అందువల్ల ఇది ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రాబోయే రోజుల్లో. ట్రేడ్ విషయం భారతదేశానికి ఏంటంటే మనం సడన్ గా కట్ ఆఫ్ చేస్తే మన ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అన్ని చైనా నుంచి రావాలి, స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుంచి రావాలి, అలాంటి కెమికల్స్ రావాలి. సో టైం పడుతుంది. అందరికి బాగా అలవాటైన పారాసెటమాల్ ముడిసరుకు కూడా చైనా నుంచే రావాల్సిన పరిస్థితి కదా. కరెక్ట్. అదే మనకి ఈవేళ మనం ట్రేడ్ ఆఫ్ చేస్తే మనకి మందులు ఉండవు, ఏముండవు. సో టైం పడుతుంది. అది ఆ మార్పు మాత్రం వస్తుంది. మనకి చైనాకి 89 నుంచి జరిగింది 20 వరకు. వాళ్ళు వెనక్కి వెళితే అలా జరుగుతారు, లేకపోతే మాత్రం పెద్ద చేంజెస్ వస్తాయి ఫ్యూచర్ లో అని మాత్రం నేను భావిస్తున్నాను. రఘునాథ్ గారు, అంటే అతిపెద్ద మార్కెట్ భారత మార్కెట్ చైనాకి. వాళ్ళ తర్వాత మనం జనాభాలో 2వ ప్లేస్లో ఉన్న మన దగ్గర ఉన్న కొనుగోలు శక్తి కానీ లేకపోతే వేరియస్ అలవాట్లు కానీ వాటిని అన్నింటినీ ఏదైనా చైనాయే కదా. ఇవాళ ఏది మాట్లాడుకున్నా కూడా అది చైనాకి సంబంధించిందనే మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ విషయంలో చైనా ధీమా, ఒకవేళ మనం ఆధారపడ్డాం, అత్యంత ఎక్కువగా ఆధారపడ్డాం కాబట్టి ఆ విషయంలో వార్ చేయలేము అనే ఆలోచన అయి ఉండొచ్చా? అంటే డైరెక్ట్ వారు కష్టం, ట్రేడ్ వారు కష్టం అనే ఆలోచనలో చైనా ఉండి ఉండొచ్చా రఘునాథ్ బాబు గారు? ట్రేడ్ వార్ అంటే మనం అఫీషియల్ గా కొన్ని ప్రోటోకాల్స్ ఒప్పుకున్నాక వాటిని ప్రభుత్వం తరఫున డీవియేట్ అవ్వడం కష్టం. కాబట్టి ఎందుకంటే అది ఇంకా చాలా ఆళ్ళు అలాగే చేస్తారు, ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. కానీ ప్రజలు కనుక ఆ చైనా వస్తువుల్ని వద్దు అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు, దిగుమతులు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఏమైంది ఆ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టినట్టున్నారు ప్రభుత్వం వైపు నుంచి? అంటే బలంగా వెళ్ళలేదా? అంటే స్వదేశీ నినాదాన్ని కూడా ప్రారంభించారు కదా ప్రభుత్వం తరపు నుంచే కాకుండా కొంత. ఎస్, ప్రభుత్వం తరపున మేక్ ఇన్ ఇండియా అటువంటివి చేస్తారు. కానీ ప్రజల తరపు నుంచి కూడా కొంత దేశభక్తి ఏళ్ళ నుంచి కూడా ఇది తప్పు చేయకూడదు. మొన్న మధ్య నేనే ఓ ఫోన్ కొంటా, ఇది వరకు చైనాది కొన్నా, ఈసారి అదేదో కొన్నాం, అది సామ్సంగ్ అది కొన్నాం. అది ఇండియాలో
తయారై ఉండకపోవచ్చు. రైట్. పుల్లారావు గారు, బిఫోర్ యూ గో, ఏంటిది ఎప్పటివరకు సర్దుమణిగే అవకాశం ఉంది? లేదా మీరు ఇందాక అన్నట్టు ఆ టెన్షన్స్ రెండు దేశాలు కొంతకాలం తప్పక కంటిన్యూ చేయాల్సిన పరిస్థితేనా? ఎవరో ఒకళ్ళు బలగాలు సంహరించుకోవాల్సిన యుద్ధం అక్కర్లేదు, కానీ టెన్షన్ పడ్డారు. భారతదేశం ఈ టెన్షన్ తగ్గకూడదు. ఇలాంటి టెన్షన్ చైనాతో మనకి చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. నార్మల్ బిజినెస్ గా వెళ్ళటానికి వీల్లేదు. మీరు చిన్న విషయం చెప్తున్నా, హిమాలయాస్ మన కిరీటం, ఆ కిరీటం తీసేస్తే నదుల్లో వేలు లేవు. బ్రహ్మపుత్ర టిబెట్ లో ఉన్నది, గ్యాంజీస్ కూడా హిమాలయాస్ నుంచి వస్తుంది. ఈ నదులన్నీ పాకిస్తాన్కి వెళ్ళే నదులన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. సో మనకి ఏంటంటే చైనా పద్ధతి కూడా, వాళ్ళు నేను ఇందాక చెప్పాను 79 నుంచి ఎక్కడా యుద్ధం చేయలేదు. అమెరికా లాగా సైనికులు ఇంకో దేశానికి పంపించలేదు. ఇప్పుడు చైనా యుద్ధానికి ఏమన్నా ఊళ్ళు ఊరుతుందా మనతో? అట్లా ఏమన్నా ఉందా? పోనీ వాళ్ళు ఆలోచించుకుంటారు. యుద్ధం భారతదేశంతో దిగితే అదేదో ఒక నెలల పాటు పడదు, ఒక వారం రోజులు 15 రోజులు. ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుందో కూడా మనం చూడాలి. ఇంటర్నేషనల్ గా ఇలాంటి పరిస్థితి అడ్వాంటేజ్ భారతదేశానికి లేదు. అంటే మన మీద దయని కాదు, అలాంటి అవసరం కొన్ని ఏరియాస్ లో ప్రపంచంలో చైనా మీద ఒక పర్సిస్టెన్స్ గా ఒక పొజిషన్ వచ్చింది, అనుకూలంగా వచ్చిందని నేను భావిస్తున్నా. ఏదైనా ఈ చైనాతో టెన్షన్ మాత్రం మనం కంటిన్యూ చేయాలి. వాళ్ళకి కష్టం, అది మనకి చాలా సులభం. థ్యాంక్ యూ పుల్లారావు గారు, ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మేజర్ భరత్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు డిబేట్లో, వారితో మాట్లాడే ముందు. రైట్, దైకర్ గారు, సో ఇంకా ఇందులో ఇందాక ముందు మనం అనుకున్నట్టు ఇందులో ప్రతిపక్షం స్వపక్షం విపక్షం అని ఏం లేదు. దేశానికి సంబంధించిన సమస్య వచ్చేటప్పటికి అందరూ ఒకటే పక్షం. సో అవసరమైతే మనం ఇంకా ప్రభుత్వానికి ఏ రకంగా చైనాతో వెళ్ళొచ్చు ముందుకు. ఎందుకంటే ఒక దురదృష్టకరమైన వాతావరణం, చైనా వాయిస్ని కాంగ్రెస్ మాట్లాడుతోందని, లేకపోతే పాకిస్తాన్ వాయిస్ కాంగ్రెస్ మాట్లాడుతోందని, ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికి మంచిది కాదు. ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి ఏం చేయొచ్చు భారతదేశ ప్రభుత్వం అనే ఒక సలహా ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? సరే, మిమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోయినా మనం ఏదో ఒక వేదిక ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. మేము వాళ్ళకేమో ట్రోల్ చేయడానికి, వాళ్ళకు అనుకూలంగా ప్రజల నాడిని మార్చడానికి చేసే వాటి మీద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాటి మీద ఎందుకు చర్చ జరగదు? ఇట్లా మనం డెఫినెట్ గా మెక్మహన్ గాని రాడ్క్లిఫ్ ను గాని మనము అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకుపోయి దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 2 కూడా విదేశీయులకి పెట్టిన పంచాయతీ అది. దీంతో పాక్ ఆక్యుపైడ్ ఇండియాకు, తర్వాత ఇటువైపు వచ్చేసి చైనా ఆక్యుపైడ్ ఇండియాకు చెక్ పెట్టే ఒక చర్చ కూడా జరగాలి. ఇలా మీరు 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించలేదు, 370 రద్దు చేసే విధానాన్ని వ్యతిరేకిస్తే 370ని వ్యతిరేకించినట్టుగా ప్రచారం చేసుకున్నారు, ప్రజలను అటు డైవర్ట్ చేసింది. ఇలా చైనా ఆక్రమిస్తున్నది అని అంటే చైనా మాట కాంగ్రెస్ మాట్లాడుతుంది అని అంటున్నారు. అరే కాంగ్రెసే కదా గతంలో చైనాతో తలపడింది, కాలు దువ్వింది, చైనానే కదా, చైనా నుంచి ఇండియాను కాపాడింది కాంగ్రెసే కదా. ఇలా మీరు కాపాడలేని స్థితిని ప్రశ్నిస్తేనేమో చైనా మాట మాట్లాడుతున్నదని అంటున్నారు. నేను ఒక మాట అంటున్నా హరీష్, ఈరోజు వాస్తవ పరిస్థితులను ప్రజలకి చెప్పడం వల్ల బీజేపీకి వచ్చిన నష్టం ఏంటి అని నేను అడుగుతున్నా. అది చెప్పకపోగా మమ్మల్ని ముద్దాయిలు చేయడానికి, మమ్మల్ని శత్రువులు చేయడానికి చేసినంత పని చైనాని చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. భయమా చైనా అంటే? ఏం చేయగలుగుతుంది చైనా భారతదేశాన్ని? ఒకటి. రెండవది నేను అంటున్నా, ఈరోజు చైనా విషయంలో పాకిస్తాన్ మూవ్ని అసలు కనీసం బీజేపీ మిత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి కామెంట్ చేయట్లేదు. మొన్నటిదానిక పాకిస్తాన్ మీద కయ్యానికి కాలు దువ్విన వీళ్ళు ఒక్కసారిగా ఎందుకు ఈ విషయాలలో మౌనంగా ఉన్నారు? మేము ఈరోజు పాకిస్తాన్ అంశంలో మేము చాలా నిర్మాణాత్మకమైన సూచనలు చేసినాం, చైనా విషయంలో నిర్మాణాత్మక సూచనలు చేసినాం. మా వినకపోగా మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి వాళ్ళు పడుతున్న శ్రమను చూస్తే ఒక రకంగా అసహ్యం అనిపిస్తుంది. నేను అంటున్నా, డిక్టేటింగ్ డెమోక్రసీ అని చెప్పుకునే చైనా వాడు స్ట్రింజెంట్ గా ఉన్నాడు. ఇలా లిబరల్ డెమోక్రసీ పేరు మీద మనం ప్రపంచవ్యాప్తంగా మనకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో మనం ప్రపంచం మద్దతును కూడగట్టడంలో ఫెయిల్ అవుతున్నామా, లేకపోతే చైనాను నిర్దేశించడంలో, లేకపోతే చైనా యొక్క తప్పులను ఎండగట్టడంలో మనం మౌనం, ఉదాసీనం ఎందుకు వ్యవహరించాల్సి వస్తుందో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక నేను స్పష్టంగా చెప్పా,
చైనా మన మీదకి అగ్రెషన్ కి నాట్ ఓన్లీ మన మీదకి దేశం మీదకి ఇతర దేశాలు కూడా చేస్తుంది. అలా చేసినప్పుడు తిప్పికొట్టాం. ఇందాక దానికి సమాధానం చెప్పాం. అయినా కానీ ఎంతసేపు దయాకర్ గారు మరి మనం ముందుకెళ్ళామా ఆలోచించారు అంటే మన అది మ్యూట్ లోకి పోయింది. కానీ మీకు అది దానికి సమాధానం ఏం చెప్పట్లేదు రిషి, రఘునాథ్ గారు, చెప్పలేదు వాళ్ళు. ఒక నిమిషం రఘునాథ్ గారు, మీ వాయిస్ ఒకసారి చెక్ చేసి తీసుకుంటా. మీ వాయిస్ అన్మ్యూట్ చేయమనండి దాన్ని. కానీ నేనేమంటున్నా, ఇంతవరకు వాళ్ళు ఇంచు జాగా పోలేదని అంటున్న దాన్ని కూడా నేను దాన్ని పట్టించుకోనండి. ఇప్పుడు దౌత్య నీతిలో భారతదేశం యొక్క మన ప్రభుత్వ విధానం ఎందుకు ఉదాసీనంగా ఉండాల్సి వస్తున్నది? అప్పుడు మేము చైనా వైపు మాట్లాడుతున్నట్ట, దానికి సమాధానం చెప్పమనండి. పటాబ్ గారు, ఈ కాన్ఫ్లిక్ట్కి ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఇప్పుడు ఏముంది, మన ముందున్న దారి ఏంటి? ఇప్పుడు రిషి గారు, భారతదేశం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి యాక్షన్స్, మన ఆర్మీ మొబిలైజేషన్ కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొబిలైజేషన్ ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే, మనం చైనీస్ ప్రోడక్ట్స్ ఇప్పుడు టిక్ టాక్ ని, పబ్జీని, ఇట్లాంటివన్నీ కూడా చాలా వాటిని మనం బ్యాన్ చేసాం ఇండియాలో. సో మనం ఏదో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాం మేమైతే భావించట్లేదు. అటువంటి అవసరం కూడా మనకు లేదు. ఇవాళ చైనా కూడా ఏంటంటే అండి, వాస్తవంగా వాళ్ళు కూడా ఏదో యుద్ధానికి దిగుదామన్న ఆలోచన ఏం లేదు. దిస్ ఇస్ ఆల్ ఏంటంటే పోస్టరింగ్ అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి పోస్టరింగ్. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి అంటారు రిషి గారు. ఆ సిపిఈసి ఆక్సాయ్ చిన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా వెళ్తుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఓబిఓఆర్. ఇప్పుడు ఈ సిపిఈసి ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం. ఇప్పుడు అది తుది దశకు చేరుకుంది, పాకిస్తాన్ అండ్ చైనాకి మధ్య ఉన్నటువంటిది. కాబట్టి ఈ సిపిఈసి ప్రాజెక్ట్ కి సంబంధించి ఫైనలైజేషన్ స్టేజ్ లో ఉంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇటువంటి కైండ్ ఆఫ్ అగ్రెషన్ ఆక్సాయ్ చిన్ ఏరియాలో వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. దీనిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం మనకుంది. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు మాస్కోలో జరిగినటువంటి ఆ సమావేశంలో కానివ్వండి, ఆయన కూడా అక్కడ కూడా వారు గట్టిగా చెప్పారు. కాబట్టి ఎక్కడా కూడా మనమేం వెనక్కి తగ్గినట్టు మాకైతే అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే చైనాని మనం పూర్తిగా నమ్మటం అనేది కరెక్ట్ కాదు. గతంలో వారితో అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ గా మనని ఐసోలేట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో రిషి గారు, ఇవాళ అక్కడ మన ఆక్సాయ్ చిన్ లో అగ్రెషన్ ఒక ఎత్తు అయితే, ఇంటర్నేషనల్ గా మనం చుట్టుముట్టేస్తున్నారు, ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఇంకా ప్రమాదకరం. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, ఇరాన్ మొత్తం మనని చుట్టుముట్టేశారు. ఇది చాలా ప్రమాదకరం. దీని నుంచి ఏ విధంగా బయటపడతాం? మనం ట్రంప్ గారిని ఒక్కరిని నమ్ముకుంటే ట్రంప్ గారు మన ఏమి ఆదుకోరండి భవిష్యత్తులో. కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన క్లియర్ గా ఎజెండా ఉంది. ట్రంప్ గారు ఎందుకు అంత ప్రేమ వలకబోస్తున్నారు అని. భరత్ రెడ్డి గారు రిటైర్డ్ మేజర్, బార్డర్ ఇష్యూస్ మీద కీలకమైన పట్టున్న వారు, గతంలో అక్కడ పనిచేశారు. కాబట్టి భరత్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి ఇప్పుడు? విస్తరణ కాంక్షతో చైనా రగిలిపోతోంది అనుకోవాలా? చొరబాటుకి ప్రయత్నం చేస్తే మనం తిప్పికొట్టామనుకోవాలా? ఇప్పుడు ఇరు దేశాలు ఒక్కించి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు, బలగాలు మోహరింపులు ఉన్నాయి. సో దయాకర్ గారు లాంటి వాళ్ళు, మాకు అక్కడ ఏం జరుగుతోందో బార్డర్లో ఒక సామాన్య పౌరుడిగా మాకు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది, అవకాశం ఉంది అంటే నిజంగా చెప్పట్లేదా భారత ప్రభుత్వం? లేకపోతే పరిస్థితి అంతా మనకు అనుకూలంగానే ఉందా? సో పరిస్థితి ఏంటంటే అండి, మనం ఆల్రెడీ గత 2 నెలల్లో ఒక స్టేల్మేట్కి వెళ్ళాం. కానీ స్టేల్మేట్ వెళ్ళాక గవర్నమెంట్ చాలా గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చైనా ఏదైతే అడ్వెంచర్ చేసిందో దానికి మనం సైన్యపరంగా కాకుండా దౌత్యపరంగా దాన్ని మనం రిజాల్వ్ చేయాలి. కానీ ఎట్ ద సేమ్ టైం చైనా ఇంకా మిస్అడ్వెంచర్ చేయకుండా కూడా మనం ఆపాలి అనే నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నాం. ఈ సెకండ్ థింగ్ ఏంటి, లద్దాఖ్లో జరిగే విషయాలే కాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్, సిఎన్పి, కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్. సో మీరు ఒక పొరుగు దేశాన్ని తిరిగి కొట్టాలంటే సైన్యపరంగానే కాకుండా కాంప్రిహెన్సివ్ నేషనల్ పవర్ని యూజ్ చేసుకుంటూ అన్ని పరాలుగా కూడా ఆ దేశాన్ని దెబ్బ కొట్టాలండి. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే ఎనిమీ ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాడో, మనం అన్ప్రిపేర్డ్గా ఉంటామో, అప్పుడు మనం సైన్యపరంగా ఒక యాక్షన్ తీసుకోలేము. సో మీరు చూస్తే గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి ఫస్ట్ ఏం చేసిందంటే, గత 2 నెలల్లో గల్వాన్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసిందండి. ఎస్కలేట్ కాకుండా కంట్రోల్ చేసింది. సెకండ్, అఫ్ కోర్స్ దేశానికి కొంచెం చూపించాలి కాబట్టి దెన్ దే వెంట్ అహెడ్ అండ్ కొన్ని యాప్స్ బ్యాన్ చేయడం అవి చేశారు. అది కాకుండా దాని తర్వాత ఏం చేశారంటే, గత 2 నెలలుగా మీరు చూస్తుంటే ఆర్మీ బిల్డప్ చేసింది.
ఇండియన్ ఆర్మీ లద్దాఖ్లో బిల్డప్ చేసుకున్నారు. ట్యాంకులు కానివ్వండి, ఏదైతే ఇప్పుడు లద్దాఖ్లో నార్మల్గా యూజ్ చేయరో, యుద్ధ విమానాలు కానివ్వండి, ఏదైతే ఫ్రాన్స్ నుంచి మన దగ్గరకు వచ్చాయో, ఆ తర్వాత వేరే ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్ కాబట్టి 14,000 16,000 ఫీట్లో ఉంటుంది కాబట్టి మీకు సోల్జర్స్ మీదకి పంపించినా కానీ, ఎక్కువ సైన్యాన్ని మోహరించినా కానీ వాళ్ళకి అక్లమటైజేషన్ కావాలి. ఈ 2 నెలలు భారతదేశం చేసిన కేవలమైన చర్య ఇది ఒక్కటి మాత్రమే. అంటే చైనాను వైపు కంట్రోల్ చేసింది, రెండో వైపు చైనా మళ్ళీ ఆ మిస్అడ్వెంచర్ చేస్తే మనం ధీటుగా జవాబు ఇవ్వడానికి ప్రిపరేషన్ చేసింది. రైట్. సో చేసాక అదే కాకుండా చాలా సర్వేలెన్స్ డివైసెస్ అవి కూడా మోహరించారు. మొన్న లాస్ట్ సాటర్డే జరిగింది ఏంటంటే, నాకు తెలియదు ఇప్పటివరకు ఎంత డిస్కషన్ అయిందో దీని గురించి, బట్ ఏదైతే ఒక రిడ్జ్ లైన్ ఉందో సౌత్ ప్యాంగాంగ్సో లేక్కి సౌత్కి ఉన్న ఒక రిడ్జ్ లైన్, అది చైనా వైపు ఎల్ఏసి మీరు తీసుకుంటే చైనా వైపు ఆ రిడ్జ్ లైన్ ఉండేది. అండ్ ఆ రిడ్జ్ లైన్ భారతదేశ సైనికులు కానీ చైనా సైనికులు కానీ ఆక్యుపై చేయలేదు అప్పటి వరకు. అండ్ ఆ రిడ్జ్ లైన్ గనక ఆక్యుపై చేస్తే వాళ్ళకి చుషుల్ అనే టౌన్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, చుషుల్ అనే టౌన్ వాళ్ళకి విదిన్ సైట్ కూడా వస్తుంది అండ్ విత్ డామినేషన్ బై ఫైర్ కూడా వస్తుంది. సో కథనం ప్రకారం, ఆర్మీ సోర్సెస్ ప్రకారం, ఎప్పుడైతే మనం సాటర్డే రాత్రి వాళ్ళ మూవ్మెంట్ నోటీస్ చేశామో, అప్పుడు మనం కూడా మొబిలైజ్ చేసి ఆ ఇన్సిడెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనం ఆ రిడ్జ్ లైన్ మొత్తం ఆక్యుపై చేసుకున్నాం. అంటే ఇప్పుడు భరత్ గారు, అంటే ఇప్పుడు చైనా ఏం ఆలోచిస్తోంది అంటే భారత్ మీద ఈ రకమైన వైఖరి అవలంబించడానికి చైనా ఉద్దేశం ఏమై ఉండొచ్చు? వాట్స్ ద మోటో? చైనా ఉద్దేశం ఇస్ వెరీ క్లియర్ సార్. చూడండి, మీరు లద్దాఖ్లో గల్వాన్ ఏరియా అటువైపు మీరు చైనా యొక్క బిల్డప్ చూస్తే ఇప్పుడు అక్కడ గడ్డి కూడా పెరగదు. సో ఏ రకమైన ఎకనామిక్ అడ్వాంటేజ్ లేని దగ్గర చైనా గత 6 నెలలుగా బిల్డప్ చేసింది అంటే ఆబ్వియస్లీ, ఐ మీన్ ఇది ఆలోచించే విషయం కూడా కాదు. ఆక్యుపై చేయడానికే బిల్డప్ చేశారు, లేకపోతే బిల్డప్ ఎందుకు చేస్తారు? వెరీ మచ్ క్లియర్ దట్ పాయింట్. రైట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళు డిప్లొమాటిక్ గా, డిస్కషన్స్ పరంగా, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ పరంగా ఏది ఎంత చెప్పుకున్నా కానీ మాటను చూడకుండా మీరు యాక్షన్ ని చూస్తే, దే హ్యావ్ కమ్ టు ఆక్యుపై అండ్ దే హ్యావ్ కమ్ టు పుష్ ద లైన్ ఆఫ్ పొజిషన్ విచ్ ఇస్ దేర్ రైట్ నౌ. ఇప్పుడు ఏదైతే లైన్ ఆఫ్ ఆక్యుపేషన్ పొజిషన్ ఉందో దాన్ని పుష్ చేయడానికి ఇంటెంట్ తోనే వచ్చారు వాళ్ళు. ఆ ఇంటెంట్ లేకపోతే అంత వ్యవస్థ, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, రోడ్లు, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ బేసెస్ పెట్టి, ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్ 3 లక్షల మందిని తీసుకురారండి. అవును. సో ఇప్పుడు దాన్ని తిప్పికొట్టడం ఎట్లా? ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే విధానాలు అవలంబిస్తున్నామో అవి పర్ఫెక్ట్గానే ఉన్నాయా మేజర్ గారు? ఇప్పుడు మౌంటైన్స్ చాలా ఫన్నీ అండి. మౌంటైన్స్ ఈట్స్ అప్ మౌంటైన్ మెన్ అంటారు. మీకు కారకోరం రేంజ్ నుంచి చూస్తే, మీరు దార్చు వరకు కింది వరకు చూస్తే డిప్సాంగ్ వరకు ఇట్స్ ఆల్మోస్ట్ 800 కిలోమీటర్ల బార్డర్ అది. అండ్ దాంట్లో గ్యాప్స్ చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మౌంటైన్స్ లో ఎవరు అటాక్ చేసినా కానీ, నార్మల్ గా ప్లెయిన్స్ లో అటాక్ చేస్తే ఒక 1:3 రేషియో ఉంటుంది. అంటే డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు ఉంటే అటాక్ చేసేవాళ్ళు 3 ఉండాలి. కానీ మౌంటైన్స్ లో అది 6 నుంచి 9 వరకు వెళ్తుంది. రైట్, ఆ రేషియో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ చైనా మనల్ని అటాక్ చేయాలంటే, మనకి 1,00,000 మంది ఉంటే చైనా 10 లక్షల మందిని తీసుకురావాలి సైనికులు. సో దట్ వై ఇఫ్ యు సీ, చైనా ఏ మిస్అడ్వెంచర్ చేసినా కానీ మనం టాక్టికల్ గా అడ్వాంటేజ్ ఎక్కడైతే పొజిషన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిడ్జ్ లైన్ ఏదైతే ఆక్యుపై చేశామో దాన్ని ఇప్పుడు చైనా తీసుకోవాలంటే మనం 100 మందిని పెడితే చైనా 1000 మందిని తీసుకురావాలి. ఆ కేపబిలిటీ చైనా బిల్డప్ చేసింది. కానీ 1:9 రేషియోలో చైనా బిల్డప్ చేసిందా అంటే చేయలేదు. దేర్ ఫోర్ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఇది. రిజల్యూషన్ ఎప్పుడు పొలిటికల్ గానే, డిప్లొమాటిక్ గానే కావాలండి. ఇది సైనిక పరంగా రిజాల్వ్ అయ్యే విషయం కాదు. బట్ చైనా ఇక వేరే మిస్అడ్వెంచర్ చేయకుండా మనం చాలా మన స్థావరాల్ని చాలా చాలా బలపరుచుకున్నాం ఆల్రెడీ. రైట్. దయాకర్ గారు, ఐ థింక్ ఎనఫ్ క్లారిటీ ఇచ్చినట్టున్నారు రిటైర్డ్ మేజర్ గారు. ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ దయాకర్ గారు బిఫోర్ క్లోజింగ్ ద షో? ఇప్పుడు
వాడు విస్తరణ కాంక్షతో ముందుకు వస్తున్నాడు అనేది అయితే వాడు 1,00,000 కాకపోతే 2 లక్షలు పెట్టుకుంటాడు. నీకు 100 మంది అయినా వాడు 3 లక్షల మందిని కూడా పెట్టుకోగల సత్తా ఉంది. మనం ఆ మూవ్ ఉందా? అది కదా ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష లేదు, వాడితో గెలవలేము మనం అని నేనేమో పిరికి ముచ్చట చెప్పట్లే. వానికి సంపత్తి కింద ఎంతమంది మనతో వస్తారు అనేది మనకు మన వ్యూహం ఉందా? ఎవడైనా మనతో సరిగా ఉన్నాడా? ఇప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు 4 రావడమే కదా కావాల్సింది దౌత్యం. వాడు ఉన్న మిలిటరీనంతా వానికి ఉన్న బలగాన్నంతా మన కాడికి చేర్చే దమ్ము ఉంది వానికి. మనం అది చేయట్లేము, దాన్నే ఉదాసీనత అంటున్నా నేను. సరే చూసుకుందాం రేపు వాడు తెగించి వచ్చినప్పుడు ఎంత మేరకు భారతదేశం దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఎట్లా మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం అనేది చూద్దాం. బట్ ఇక్కడ ఇంత నిర్లక్ష్యం ఉండాల్సిన అవసరం లేకుండే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి, నిఘా వ్యవస్థ, లేకపోతే నీకు రాఫెల్ ఉందా, లేకపోతే అణుబాంబు ఉందా అనేది సెకండరీ. యుద్ధానికి వచ్చిన తర్వాత వానికి సమీకరించుకునే సత్తా ఉందా లేదా మనకుందా? పటాబి గారు, వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ అండి? యా, ఇప్పుడు అంటే మన రిటైర్డ్ మేజర్ గారు చాలా వివరంగా చాలా అంశాలు చెప్పారు. అవును. అంటే ఒక క్లియర్ కట్ స్ట్రాటజీతోనే చైనా ఈ అగ్రెషన్ కి అనేది పాల్పడుతుంది అండి. ఇందాక నేను చెప్పిన రీజన్స్ కానివ్వండి, వాళ్ళ మేజర్ గారు చెప్పినటువంటి కారణాలు కానివ్వండి, దే హ్యావ్ ఎ క్లియర్ కట్ స్ట్రాటజీ. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఈ గత నెల రోజులుగా అంటే ఈ అగ్రెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ కూడా ధీటుగానే స్పందించిందని నేనైతే భావిస్తా ఉన్నాను. బోత్ ఆన్ ద గ్రౌండ్ అండ్ మిగతా రకాలుగా కూడా వాళ్ళు బ్లాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు పదే నేను చెప్పినట్టు నైబరింగ్ కంట్రీస్ ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఆ ఒక్క విషయంలోనే చైనా ఈజ్ ఇన్ అడ్వాంటేజెస్ పొజిషన్. మొత్తం నైబరింగ్ కంట్రీస్ అన్నింటినీ వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటా ఉన్నారు. అది మంచి పరిణామం కాదు. దాని మీద దృష్టి పెట్టాలని మాత్రం నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రఘునాథ్ బాబు గారు ఏం చెప్తారు ఫైనల్ గా? సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఒకటి ఫ్రెండ్లీ కంట్రీస్ అనే ఒక విషయం ఒకటి, రెండోది ఉదాసీనత లేకుండా ఎంతవరకు అగ్రెషన్తో వెళ్ళగలుగుతాం అనే ఒక విషయం. అదే ఒకటండి, ఇందాక మన దయాకర్ గారు ఇంకో మాట కూడా అన్నారు. ఇదేదో ఎన్నికల సమయం, అది ఎన్నికల సమయంలో ఒకవేళ అనుకుందాం ఇలాంటి అయినా జరిగితే దేశానికి, పార్టీకి, ప్రభుత్వానికి లాభం. కానీ వాళ్ళ ఎన్నికలు అయ్యి ఫ్రెష్ గా ఉన్న రోజుల్లో ఇంకా 4 ఏళ్ళకి ఎన్నికలు ఉన్నప్పుడు ఇలాంటి అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరు చేస్తారు ఎవరు చేయరు అవి పక్కన పెడదాం, ఉపయోగం చూడలేదు కదా. కాబట్టి అసలు ఆ రకంగా ఆలోచన చేయటం అది అనవసరం. రెండోది, వాళ్ళ సంక్షోభంలో అంటే కరోనా అనే సంక్షోభంలో వాళ్ళ ప్రపంచం మొత్తం అదే పిల్లవిల్లాడుతున్నప్పుడు వాళ్ళు దీనికి కారణం చైనా అనేటటువంటి ఒక అనుమానం బలంగా ఉన్నప్పుడు దాన్ని ఆ సంక్షోభంలో నుంచి అవకాశం తీసుకోవాలి. మన దేశంలోకి ఈ పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరగాలి. ఇదే తప్పకుండా ఈ ప్రభుత్వం అది కూడా చేస్తుంది. కాబట్టి ఎటువంటి భయోందోళనలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కనే కాదు, చెప్పండి ఫైనల్ ఒక పాయింట్. మొన్న మధ్యనే సౌత్ చైనా సీ లోకి ఇండియన్ వార్షిప్ వెళ్ళిందండి ఫర్ ద ఫస్ట్ టైం. అది నిజంగా వి షుడ్ ఫీల్ ప్రౌడ్. సౌత్ చైనా సీ లోకి ఇండియన్ వార్షిప్ వెళ్ళి చైనాని వార్న్ చేసిందంటే దట్ ఈస్ హౌ వీఆర్ రియాక్టింగ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ. అదే విధంగా ముందుకు వెళ్ళాలి, చైనాని ఇదే రకమైనటువంటి అగ్రెషన్స్ ఎదుర్కోవాలని మేము కోరుతా ఉన్నాం. సార్ ఎలా చూసినా మనమే అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాం అనేది ఇప్పటికైతే అర్థమవుతున్న విషయం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మిలిటరీని కానీ, సైన్యాన్ని కానీ, లేకపోతే డిఫెన్స్ కి సంబంధించిన అన్నిటిని మనం పొగుడుకుందాం. కానీ నేనేమంటున్నా, వాళ్ళు ఎందుకు చనిపోయిందన్న దగ్గర ప్రభుత్వం చెప్పలేని తనాన్ని మన పట్టాభి గారు ఏం చెప్పలే. రెండవది, మన సైన్యం మీద మనకు నమ్మకం ఉంది, మన సైనికుల యొక్క త్యాగాల మీద ప్రభుత్వానికి నమ్మకం లేదంటున్నా. అది 100 వాడు 1,00,000, మన 100 ఎందుకు పోవాలనో చెప్పాలి కదా. వాని బొంద ఇప్పుడు వానికి వచ్చింది, వానికి ఏమంటాము బరి తెగించి కవ్వింపు చర్యలతో విస్తరణ కాంక్షతో వస్తున్న వాని విషయంలో మనం అదే షూడ్గా ఉండాలని అంటుంది కాంగ్రెస్ పార్టీ. మీరు రాజకీయాల కొరకు ఎన్నికలు ఏంటండి? ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. ఎన్నికల్లోగా కొట్టుకొని పోతే మీకు వచ్చేది ఏంటి? దానికే ఉంది సంబంధం. వానికి ఎన్నికలకు సంబంధం ఏంటి, మనకు ఎన్నికలకు సంబంధం ఏంటి ఈ అంశంలో? కాబట్టి ఇది కాదు నేను అంటున్నది. సరే, ఇప్పుడు
నా ఆవేశమో నా పార్టీ ఆవేశమో బీజేపీని బదనాం చేయడానికి కాదు కదా. దేశ రక్షణ కొరకు మేము చేస్తున్నప్పుడు చైనా ఓనికంటే మేమెందుకు శత్రువులం అవుతున్నాం? మీకు మేము కూడా మీ మిత్రులమే కదా. చైనా మీద ఉన్న కన్సోల్ ఏంది? మేమేమో చైనాను ఉండాల్సిన అవసరం ఏముంటుంది? మీరేమో చైనాను ఏమనకుండా తప్పించుకుంటూ ఇది యుద్ధ నీతి, ఇది రాజనీతి, ఇది దౌత్య నీతి అని చెప్పుకుంటారా? రైట్. రంగనాథ్ బాబు గారు దీనికి ఏమన్నా చెప్తే ఫైనల్గా భరత్ గారు మాట్లాడతారు. రంగనాథ్ బాబు గారు. తప్పకుండా ఇదైతే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో నీట్గా కొడతాం. భయోందోళనలు ఎవరికైనా అంటే కొందరికి ఉండొచ్చు, కానీ అవి పెంచి మ్యాగ్నిఫై చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి మన దేశాన్ని మనం తొలకం చేసుకోవద్దు. మ్యాగ్నిఫై చేసే అవకాశం మీరు ఇవ్వకండి. అక్కడ ఏం జరుగుతుందో దేశం ముందు మీరే పెడితే మ్యాగ్నిఫై చేయాల్సిన అవసరం ఉండదు కదా. మ్యాగ్నిఫై చేయాల్సిన అవసరం ఉండదు కదా. భరత్ గారు ఏదో ఇంకా మంచితనం కొన్ని చెప్తున్నాడు అంతేగాని. భరత్ గారు. ఋషి గారు, దౌత్యపరంగా I just want to clarify some things అండి. I don't think we have failed anywhere diplomatically. To tell you very frankly అండి, చైనా లాస్ట్ టైం కూడా ఏం చేసిందంటే పాకిస్తాన్ని ఒక సెకండ్ ఫ్రంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చైనా కూడా మనల్ని ఒంటరిగా ఫేస్ చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం అండి, వాట్ హెస్ బీన్ హ్యాపెనింగ్ ఈజ్ ఇండియా మీరు చూస్తే దౌత్యపరంగా ఎన్నడూ కూడా యూనిలాటరల్ కంట్రీ లాగానే ఉంది. రష్యా మనల్ని తన దగ్గర తీసుకోవాలని చూసింది, యుఎస్ తీసుకోవాలని చూసింది, చైనా కూడా మనల్ని దగ్గర తీసుకోవాలని చూసింది. కానీ మనం ఎన్నడూ కూడా ఇండిపెండెంట్గా ఉంటూ దేశం యాజ్ అ నేషన్, బట్ అట్ ద సేమ్ టైం ప్రతి వారితో సౌఖ్యంగా ఉండాలి అని ఎన్నడూ కూడా మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క స్ట్రాటజీ అదే ఎన్నడూ కూడా. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చైనా టూ ఫ్రంట్ స్ట్రాటజీ అని మొదలు పెడితే అవర్ టూ ఫ్రంట్ స్ట్రాటజీ మన దేశం ఒక టూ ఫ్రంట్ స్ట్రాటజీ ఆల్సో ఈజ్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ. అండ్ ఒకవేళ చైనా ఇటువైపు వస్తే సౌత్ చైనా సీలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఐ థింక్ ఫిలిపీన్స్, ఇఫ్ ఐమ్ రైట్, ఐమ్ నాట్ షూర్ అబౌట్ ద ఫోర్త్ కంట్రీ. ఈ నాలుగిటితో మనకు వీఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ దేర్ ప్లాన్ టు పుట్ ప్రెషర్ దట్ సైడ్, రైట్? సో వీఆర్ నాట్ మనం చైనాని సింగిల్ గా ఎదుర్కోవట్లేదు. మూడోది ఏంటంటే అండి, చైనాకి 2-3 ప్రాబ్లంలు నడుస్తున్నాయి, దాని గురించి గమనించాలి. ఒకటి ఫ్లడ్స్. చైనాలో ఆల్మోస్ట్ 50% ఆర్ 40% దేశం గత 1 నెలలో మునిగిపోయింది. వాళ్ళ ఫుడ్ ప్రొడక్షన్, విచ్ ఈస్ ద కోర్ బెల్ట్ రైస్ ప్రొడక్షన్ ఉన్న ఏరియా అలాంగ్ రివర్, అది మొత్తం ఫ్లడ్స్ లోకి వచ్చింది. టుడే దే ఆర్ ఫేసింగ్ అ ఫుడ్ క్రైసిస్. వాళ్ళు అన్నం రైస్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. థర్డ్ ఈజ్ Xi himself, ప్రీమియర్ ఆఫ్ చైనా హిమ్సెల్ఫ్, ఈజ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇంటర్నలీ. సో ఈ ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో చైనా భారతదేశం మధ్యలో, ఇది గెలవాలంటే సైనిక పరంగా మనం తీసుకునే చర్యలు కంట్రోల్ చర్యలు మాత్రమే. దింపాల్సింది ఆఖరికి మనిషి డెసిషన్ ని, అండ్ విక్టరీ కావాల్సింది ఆఖరికి మనిషి మెదట్లో. అండ్ మీరు చూసుంటే షాంఘై SCO మీటింగ్ లో చైనా డిఫెన్స్ మినిస్టర్ ఐ థింక్ 2 రోజుల ముందు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి వచ్చారు. దాని అర్థం ఏంటి? వాళ్ళని డిస్టర్బ్ చేసింది. వాళ్ళు ఇలాంటి చర్య మన దగ్గర నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ఆర్ ఫ్లస్టర్డ్, దే ఆర్ ఎగ్జాస్పరేటెడ్ టుడే, కన్ఫ్యూజ్డ్ గా ఉంది చైనా, రైట్? సో ఐ థింక్ వీఆర్ టేకింగ్ ద రైట్ స్టెప్స్. ఇన్ని రోజుల్లో ఎవరు ఎంతైనా కానీ చైనాను మనం ఎదుర్కోలేమని ఐ థింక్ ఇవాళ మనం అవర్ గ్లవ్స్ ఆర్ ఆఫ్ విత్ చైనా. మేము వంగము అని ఒక ధీటైన సమాధానం ఇస్తున్నాం. దట్స్ అ వెరీ గుడ్ సైన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, థ్యాంక్ యూ పటాబ్ గారు, థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, దయాకర్ గారు. సో ఈ టెన్షన్ ఇలాగే కొనసాగాలని ఇందాక పుల్లారావు గారు ఉన్నారు. అడ్వాంటేజ్ పొజిషన్లోనే మనం ఉన్నామనేది మేజర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ టెన్షను, ఉద్రిక్తత, ఏం జరుగుతున్న ఆందోళన వీళ్ళని త్వరలో సమసిపోవాలి. భారతదేశం ఒక బలమైన దేశంగా చైనా ముందు నిలబడాలని కోరుకుంది. అదే ఇవాళ ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.